ఈరోజు ఏపీ ప్రభుత్వంలో జగన్ గారు సీఎం అవడం వల్ల ప్రశాంతంగా కరోనా సమయంలోని ఎన్నో వైద్య సేవలు ఎక్కడా అందించలేని వైద్య సేవలన్నీ కరోనా సమయంలో ఆ ఏరియాకి చెందిన నాయకులు ఎమ్మెల్యేని యాక్టివేట్ చేసి ఎంతో అభివృద్ధి పథకంలో నడిపించిన మన జగన్ గారు ఎందుకు సీఎం అవ్వాలంటే ఆయన సీఎం అవడం వల్ల ఒక నిరుపేద పిల్లలు రిక్షా తొక్కునే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారండి. కలగా మిగిలిన అది ఒక నిజమైంది ఈ జగన్ గారు రావడం వల్ల. ఒక రోడ్డు మీద చిన్న కాయగూర వ్యాపారస్తులు ఈరోజు ఒక బడ్డీ పెట్టుకొని ధైర్యంగా తలెత్తుకొని బతుకుతున్నారంటే జగన్ గారి పథకాల వల్లేనండి. స్కూళ్ళు చూడండి, పాత బాత్రూమ్స్ కూడా లేని స్కూళ్ళు ఉన్న రోజులు ఆ రోజులు మనం చూసాం. కానీ ఇప్పుడు బాత్రూమ్స్ ఏంటండి, ఆ స్కూల్లో డిజిటల్ క్లాసెస్ ఇవన్నీ చూస్తుంటే నిజంగా హైటెక్ సిటీలో ఉండవలసిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉందంటే మేము ఇంకా చిన్నపిల్లలు ఎందుకు కాలేదని మేము చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే మేము ఈ స్కూళ్ళల్లో చదువుకోవడానికి ఎంతో ఆశ అనిపిస్తుంది. అలాంటి జగన్ గారు సీఎం అవడం వల్ల మనకి ఎంతో అభివృద్ధి చూపించారండి. చేయూతని, చేనేత కార్మికులని, ప్రతి విషయంలో కూడా ప్రతి బడుగు బలహీన వర్గాల్ని పైకి లేపుదామనే ఒక కంకణం కట్టుకున్న మహానాయకుడు రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎం అవడం ఎందుకు అవ్వాలి అంటే ఆయన ప్రతి ఒక్క పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారండి. ఎందుకంటే అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని చేతికి అందించిన మన ప్రతిపక్ష పార్టీ అలాంటి దాన్ని వెంటనే కరోనా సమయం వచ్చిందండి. ఇవన్నీ ఎదుర్కొని నిలబడి పథకాలు ఇవ్వగలరా లేరా, అన్ని హామీలు ఇచ్చారా అనుకున్న టైంలో మొదటి సంతకంతోనే పథకాలని శ్రీకారం చుట్టిన మహానుభావుడండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎందుకు సీఎం అవ్వాలంటే ఈ పథకాల విషయంలో పేదవాడిని ఒక స్టేజ్కి తలెత్తుకొని తిరిగి ఈరోజు పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని నేను డంకాగా చెప్తున్నానండి. ఎందుకంటే ప్రతి చిరు వ్యాపారి చేయూత ఒక మహిళని తలెత్తుకొని భర్తను డబ్బులు అడగకుండా ఈరోజు ఆమె సొంత డబ్బులతోని ధైర్యంగా బతుకుతుంది అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లే అండి. తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలేసేవారండి. అలాంటిది ఈరోజు కొడుకులు ఆ పెన్షన్ వస్తుంది, నా తల్లి కాళ్ళ మీద నా తల్లి నిలబడితే మనం ఆసరాగా ఉండొచ్చని అనాథాశ్రమాలు కూడా ఖాళీ అయిపోయిన రోజులు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారండి. ఇందుకేనండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలనుకుంటున్నాం. ఈయన సీఎం కాక ప్రతిపక్షాలు 3 పార్టీలు ఒకటైపోయాయండి. 3 పార్టీలు ఒకటైపోయి ఈయన మీద టార్గెట్ చేసినా సరే ఈయన సీఎం కాకపోతే ఈ పథకాలు ఉండవండి, పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉండదండి. అదే గొడవలు, అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు. ఇప్పుడు ఉన్న ఆ లేడీస్ కోసం దిశ యాప్ను అది ప్రవేశపెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క అమ్మాయి కోసము ఎంతో కేర్గా స్కూళ్ళ దగ్గర పోలీసులు పెట్టడం కానీ అంత ఒక వెల్ డెవలప్డ్ సిటీగా తయారు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోని కాకపోతే ఆ అమ్మాయిలను ఏడిపిస్తారండి పోకిరిగాళ్ళు. తర్వాత ఏమో పాపం చిరు వ్యాపారస్తులకు డబ్బులు ఇవ్వరండి. ఇదివరకు జన్మభూమి కమిటీలు వేసి ఇళ్ల స్థలాలు వాళ్ళ సొంత వాళ్ళకే వచ్చేయండి, ఎమ్మెల్యే చుట్టాలకు మాత్రమే ఇళ్ల స్థలాలండి. అలాంటిది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోతే ఏది డెవలప్మెంట్ ఇవ్వరండి. వాళ్ళ కుటుంబ సభ్యులు డెవలప్ ఒక 100 సంవత్సరాలు ఒక తరతరాలు డెవలప్ అవడానికే వాళ్ళు డబ్బులు దాచుకుంటారండి. పేదవాడి ముఖంలో చిరునవ్వేటండి, అసలు పేదవాడి కోసమే ఆలోచించిన ప్రభుత్వాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం కాకపోతే ఈ పథకాలన్నీ రద్దయిపోతాయి, అవన్నీ మనం తినేయచ్చని ఒక మేనిఫెస్టోతో 3 పార్టీలు ఒకటైపోయి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారండి. నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చదువుకున్న ఒక యువతిగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఒక హైటెక్ సిటీలు ఇంటర్నేషనల్ సిటీల్లోని ఒక మనిషి తన కాళ్ళ మీద ఎలా బతకచ్చో నిరూపించేలాగా బతికిస్తున్నారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వస్తే వాళ్ళ కుటుంబం ఎలా బతకాలో మనకు చూపిస్తారండి. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి ఆ చిన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లల్ని పేదవాడి మొక్కలో చిరునవ్వుని ఇవన్నీ మనం సపోర్ట్ చేద్దామండి. ఏది జరగనివ్వకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్క మనిషికి, అక్కకి, చెల్లెమ్మకి, ప్రతి ఒక్క అన్నకి, తమ్ముడికి అందరికీ మనవి చేసుకుంటున్నాను. పేదవాడిని బతకనివ్వండి. అలా అని చెప్పేసి ధనికులు అందరినీ కూడా చూస్తున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకుడు వచ్చాడండి, వచ్చి దేశాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటుంటే
అందరూ 3 పార్టీలు ఒకటైపోయి ఏకమైపోయి ఇష్టం వచ్చినట్టు చేయడం తప్పండి. కనుక మీరు సపోర్ట్ చేసి పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పనుల్లోకి ఇంట్లో పనుల్లోకి అది వెళ్ళిపోయేవారండి. అలాంటిది ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారంటేనే చాలా అభివృద్ధి పథకం. నా పేరు గుడివాడ ప్రియదర్శిని అండి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. గత 10 ఏళ్ళు పైన నుంచి నేను రాజకీయంలో ఉన్నానండి. నమస్కారం అండి.